అందరికీ నమస్కారం. హార్కా టేస్టీ హబ్ ఛానల్కి స్వాగతం. పై సరదాగా చెప్పాడు, ఎవరు తప్పుగా భావించద్దు. ఈరోజు మామిడికాయ పులిహోర ఎలా చేశానో చూద్దురండి. పెట్టుకుని అందులో ఆవాలు, పచ్చిమిర్చి, వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, జీలకర్ర అవి కూడా వేసుకోవచ్చు. కానీ మా పిల్లలు తినరు కాబట్టి నేను అవేమీ వేయట్లేదు, సింపుల్గా చేస్తున్నాను. వేరుశెనగ గుళ్ళు వేగడానికి కొంచెం టైం పడుతుంది. అది వేగేలోపు మామిడికాయని చక్కగా కడిగి తురిమి పెట్టుకోండి. ఈ మిశ్రమంలోకి మామిడికాయ తురుము వేసుకొని కలుపుకోవాలి. అందులో కొంచెం పసుపు, అది పసుపు అండి, వీడియోలో కారంలా కనిపిస్తుంది, గమనించండి. అది పసుపు వేసుకొని కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మామిడికాయ తురుము, వేరుశెనగ గుళ్ళు ఆయిల్లో బాగా వేగిన తర్వాత వీడియోలో చూసినట్టు దగ్గర పడుతుంది. అందులోకి రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి, రుచి బాగుంటుంది. అంతే, వేడి వేడి పులిహోర రెడీ అండి. మమ్మీ ఏం చేసిందంటే మ్యాంగో పులిహోర చేసింది, సూపర్గా ఉంది. విన్నారు కదండి మా పాప ఏం చెప్పిందో, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.